హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటే ఇవాళ వీడియో అనమాట. అంతా చీపురుతో తుడిచేసి మాప్ పెట్టేశానండి. తర్వాత పేడకల్లాపి జల్లేశానండి. ఆరుతా ఉంది. ఆరిన తర్వాత మా పాప ముగ్గు కూడా వేసిందండి. చూడండి ఏ విధంగా వేసిందో. ఇటు సైడ్ బయట సైడ్ కూడా అంతా తుడిచేశానండి క్లీన్గా. ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళేసి ఇవన్నీ తీసుకొచ్చేసానండి. సాంబ్రాణి, టెంకాయ, తెల్ల తిరువని, ఎర్ర తిరువని, పెసరపప్పు, విస్తర్లు, పూలు, తర్వాత జొన్న పిండి ఆడించుకొని వచ్చానండి. జొన్న రొట్టె కోసం అన్నమాట. ఇప్పుడే ఆడించుకొని వచ్చాను. ఏమన్నా పాత విన్నే కానీ ఆ పిండితో చేయకోకుండా మరి జొన్నలు ఆడించుకురావాలండి కొత్తవే. తర్వాత ఇక్కడ ఆకులు, ఒక్కలు, పంచకజ్జాయం అన్నమాట, పప్పులు, బొరుగులు, బెల్లము ఇవన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసామండి. తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసేసి ఇంకా పూలు కోస్తున్నానండి. జాజి పూలు ఉన్నాయి, కొద్దిగానే వచ్చినాయి ఈసారి. రోజు మాదిరిగా ఎక్కువ రావడం లేదు, తగ్గినట్లు ఉన్నాయి పువ్వులన్నీ కోసేసామండి. మొగ్గలు అయిపోతా కంప్లీట్ అయిపోయాయి అనమాట. కొత్తిమీర అంతా చేసి పెట్టేశానండి. తర్వాత అల్లం చెక్కు తీసి పెట్టేసి బాక్స్ పక్కన పెట్టేసి ఇంకా వంటకి ప్రిపరేషన్ చేస్తున్నానండి. కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు అవన్నీ వచ్చేస్తున్నాను. అల్లము అందుకని కంప్లీట్ అయిపోయాయి అనమాట. ఇంకా వీటిని గ్రైండ్ చేసి పెట్టేసేయాలండి. వెల్లుల్లి, అల్లము, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర ఇవన్నీ గ్రైండ్ చేసేయాలి. గ్రైండ్ చేసేసి పేస్ట్గా వేపేస్తున్నానండి ఆయిల్లో. ఉల్లిపాయ ముక్కలు వేగినాయి అనమాట. ఆయిల్లో ఈ పేస్ట్ అంతా వేసేసి వేపుతున్నాను. ఒక సైడు అన్నానికి రైస్ కడిగి పెట్టేశానండి. ఒక సైడు పెసరపప్పు కడిగి పెట్టానండి, పెసరపప్పు చేసేయడానికి. ఇంకా ఒక సైడు రొట్టె పిండి కలిపేసి జొన్న రొట్టె వేస్తున్నాను. ఇంకా అవి అన్నం అయిందండి. తర్వాత ఇంకా వీటి రక్త ముక్కలు, గుండెకాయ ముక్కలు ఉంటాయి కదండి, అవి ఫ్రై చేస్తున్నాను. ఇవి సపరేట్గా ఫ్రై చేయాలండి. ఇంకా మటన్ కూడా అయిపోయిందండి, చేసేసాను. లాస్ట్ అండ్ ఫైనల్లో కొత్తిమీర యాడ్ చేశాను అనమాట. ఇంకా బయట పొయ్యి వెలిగించేసానండి, నీళ్లు పెట్టేశాను. బయట పొయ్యి ఎందుకు వెలిగించానంటే నిప్పులు కావాలండి సాంబ్రాణి పొగ కోసము. అందుకని బయట పొయ్యి వెలిగిస్తే నిప్పులు వస్తాయని బయట పొయ్యి వెలిగించేసి నీళ్ళు పెట్టేశాను. మా వారు పోసుకుంటారులే అన్నట్లు. మా వారు చల్లనీళ్ళే పోసుకుంటారు, కానీ ఏమన్నా వేడిగా అయితే పోసుకుంటారులే ఉత్త పొయ్యి ఎందుకని నీళ్ళు పెట్టేశాను. ఇక్కడ జొన్న రొట్టెలు కూడా కంప్లీట్ అయిపోయినాయండి, చేసేసాను. వంటలన్నీ పూర్తి అయిపోయినాయి. ఇక్కడ జొన్న రొట్టెలు, ఇక్కడ ఎగ్గు వేయింపేసాను ఉడకబెట్టి. ఇవి ఫ్రై అనమాట. ఇందాక ముక్కలు చేశాను కదా అవి. ఇవి మటను, ఇది అన్నము. ఇక్కడ పెసరపప్పు అనేది చేశాను. ఇది బియ్యం అన్నం అనమాట. కొద్దిగా బియ్యం పాయసం కూడా చేయాలి. చేయకోకుండా అన్నం వేడివేడి అన్నంలో బెల్లం కొద్దిగా కలిపి పెట్టేశాను. ఇది పెసరపప్పు ఉడకబెట్టి పెట్టేశానండి. ఇంక ఈ విస్తర్లన్నీ కడిగేసి విస్తర్లలో పళ్ళెం వేసి పెట్టేసేయాలి. అన్ని వంటలన్నీ ప్రిపేర్ అయినాయండి. ఇంకా మా వారు రావాలని వెయిటింగ్ చేస్తున్నాము. ఇక్కడ గోడకి అట్లా ఎర్రమన్నుతో రాసేసి నామాలు దిద్ది పెట్టేశామండి దేవుని మూలకు. ఇక్కడ మా వారి తమ్ముడు అనమాట, చిన్నప్పుడే చనిపోయారు. స్కూల్లో జన్మభూమి కార్యక్రమంలో తేలుగుట్టి చిన్నప్పుడు చనిపోయారండి. అందుకే ఫోటో ఉంటే ఫోటో ఇక్కడ పక్కన పెట్టేశామండి. ఇక్కడ పెద్దోళ్ళకి సాంబ్రాణి అనమాట. ఆ నామం దిద్దిన కాడ వాళ్ళకి ఫోటో లేవు కాబట్టి నామం దిద్దేసి అక్కడ ఇప్పుడు పళ్ళెం అవన్నీ వేస్తాము. వాళ్ళకి ఏవి ఇష్టమో ఏవి తింటారో అవన్నీ తీసుకొచ్చి పెడతామండి. తాంబూలాలు పెట్టాము. తర్వాత స్వీట్లు, మిక్చరు, గట్టము, పంచగజ్జాయము, అరటి పండ్లు అవన్నీ పెట్టేశామండి. సాంబ్రాణి పొగ కోసము అవి నిప్పులు కూడా తీసుకొచ్చి పెట్టేశాము. మా వారు వచ్చేసి స్నానం చేసేసి ఇంకా నామం దిద్దేసుకుంటున్నాడండి. నామం దిద్దేసుకొని మాకు అందరికీ నామం దిద్దేసినాడు. వారు ఏవి ఇష్టంగా తింటారో అవన్నీ పెట్టేసేయాలండి. అవన్నీ స్వీట్లు అందుకు తెచ్చి ఇంకా అగరబత్తీలు అవన్నీ వెలిగించి పెట్టేశాము. ఇక్కడ పళ్ళాలు కూడా వేసి పెట్టాము చూడండి. ఇక్కడ మేము ఏవేవి వంటలు చేసామో ఆ వంటలన్నీ విస్తర్లలో పెట్టేసి పైన రొట్టెలు కప్పేయాలండి. అక్కడ 2 విస్తర్లు వేసి పెట్టేశాము. ఇంక ఇక్కడ నాకు నామం దిద్దుతున్నాడండి మా వారు. అందరము గోవింద నామస్మరణ చేయాలండి. గోవింద గోవింద అంటూ నామస్మరణ చేసేసి ఇంకా ఫస్ట్ మా వారండి సాంబ్రాణి పొగ వేసేసి టెంకాయ కొట్టేస్తున్నాడు. ఈ నిప్పులలో సాంబ్రాణి వేసేసి ఇంకా పొగ వేసేస్తామండి, సాంబ్రాణి పొగ. ఇప్పుడు మా వారు టెంకాయ కొడుతున్నాడు అనమాట. టెంకాయ కొట్టేసి ఆ నీళ్ళు మేము ముందే పానకం చేసింటామండి. పానకంలో తులసి దళాలు వేసింటాము. వాటిలో టెంకాయ నీళ్ళు వేసేసి ఇంకా అదే అనమాట తీర్థం తీసుకోవడము. ఆ గ్లాస్లోనే నీళ్ళు వేసాడనమాట. ఇంక ఇట్లా నీళ్ళు వారిపోయాలండి. సాంబ్రాణి పొగ వేసినాక నీళ్ళు వారిపోసేసి ముక్కోవాలి పెద్దోళ్ళకి.
ఫస్ట్ మా వారు మొక్కున్నారు, తర్వాత పిల్లలు, తర్వాత మా అత్త, తర్వాత లాస్ట్లో నేనండి. అందరం మొక్కున్న తర్వాత ఇంకా బయటికి వెళ్ళాలండి. తలుపేసేయాలి, కిటికీలు అవన్నీ క్లోజ్ చేసేసి తలుపేసి బయటికి వెళ్ళాలి. ఒక 10 నిమిషాలు అట్లా 5 నిమిషాలు అట్లా బయట కూర్చేసుకుంటే వాళ్ళు పెద్దోళ్ళు వచ్చేసి ఈ పళ్ళాలన్నీ తింటారని ఒక అని అర్థం అండి. 5 నిమిషాలు బయట కూర్చొని వచ్చేస్తామండి. వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం గ్లాస్లో పోసాం కదా పానకము, టెంకాయ నీళ్ళు, అవి మీ తాత తీర్థం, మీ అబ్బ తీర్థం అని అందరం తాగాలండి. ఇప్పుడు ప్రస్తుతం మేము బయటికి వెళ్ళేంత వరకే ఉందండి వీడియో, అది రేపు అప్లోడ్ చేస్తానండి తీర్థం తీసుకున్నది. ఇప్పుడు ఇంకా మా అత్త సాంబ్రాణి పొగేసి మొక్కుంటుందండి. ఇప్పుడు నేను సాంబ్రాణి పొగేసి మొక్కుంటున్నాను. నిప్పులు తక్కువగా ఉన్నాయండి, వాళ్ళు వేసారు అయిపోయినాయి చూడండి, తక్కువగా వస్తుంది పొగ, నిప్పులు తక్కువగా ఉన్నాయి. ఇంకా నేను కూడా ఇక్కడ సాంబ్రాణి పొగేసి నీళ్ళు వారబోసేసి మొక్కుంటున్నానండి. అందరు బయటికి వెళ్ళిపోతున్నారు చూడండి, ఇంకా నేనే లాస్ట్ అనమాట. ఇప్పుడు మేము బయటికి వెళ్ళేసామండి.